వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మరల అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ 2017 వరకు కొనసాగింది. 2017 నుంచి 2023 వరకు 7 ఏళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూ తొలగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో భారత్ కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2024 హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఓమన్, యుఏఈ జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టులో 6 ప్లేయర్స్ ఉంటారు. ఒక మ్యాచ్లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడుతుంది. ఈ టోర్నీ సాధారణ మ్యాచ్ల్లో ప్రతి ఓవర్కు 6 బంతులు వేస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్కి మాత్రం ఓవర్కు 8 బంతులు ఉంటాయి. వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరూ ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. వైడ్ లేదా నోబాల్కు 2 ఎక్స్ట్రా పరుగులు లభిస్తాయి. 5 ఓవర్లు పూర్తి కాకముందే 5 వికెట్లు పడితే టీం ఆల్అౌట్ కాదు, ఆల్అౌట్ కాడు, అంటే నాట్అవుట్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కొనసాగిస్తాడు. అయితే 5వ వికెట్గా అవుట్ అయిన బ్యాటరు రన్నర్గా ఉంటాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. 6 ప్లేయర్ మాత్రమే ఎప్పుడూ స్ట్రైకింగ్ చేస్తాడు. 6వ వికెట్ కూడా పడితే అప్పుడు టీం ఆల్అౌట్ అవుతుంది. ఇక ఓ బ్యాటరు 31 పరుగులు చేస్తే అతడు రిటైర్డ్ హెడ్ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ అవుట్ లేదా రిటైర్డ్ హెడ్ అయిన తర్వాత మరలా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు పాల్గొన్నారు. వీటితో పాటు సనత్ జయసూర్య, షేన్ వార్న్, వాసిం అక్రమ్, షోయబ్ మాలిక్, గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్ గెలిచింది. ఈ టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా టీమ్స్ అత్యంత విజయవంతమైన జట్లు. మరి ఈసారి టోర్నీలో ఎవరు ఛాంపియన్స్గా నిలుస్తారో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.